బైబిల్లో ఉన్న దేవుడిని నమ్మాలంటే అది అసాధ్యం. ఏంటండి? ఎలా? దేవుడిని నమ్మడం ఎలా అసాధ్యం? మనలోంచి వచ్చే ఆలోచనలు నమ్ముతూ బైబిల్లో ఉన్న దేవుడిని నమ్మాలంటే అసాధ్యం. ఏంటండి? కష్టం కాదండి, అసాధ్యం. కష్టం అనుకోండి, ఏదో అలా చేసేవచ్చు, మేనేజ్ చేసేవచ్చు. కానీ అసాధ్యం అంటే మేనేజ్ చేయడానికి ఆస్కారం లేనే లేదు. అందుకే చూడండి, ఇక్కడ ఈరోజు చదువుకున్న ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఎప్పుడైతే మనుషులను చూసినప్పుడు ఏమంటున్నాడంటే, ఆ మనుషుల యొక్క హృదయంలోంచి వచ్చే ఊహలు, తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అని అంటున్నాడు. అదేవిధంగా ఈ మనుషులు నేను చేసినందుకు సంతాపడుతున్నాను, వీళ్ళందరినీ, వీళ్ళతో పాటు ఈ భూమి మీద ఉన్న ఆకాశ పక్షులను, జంతువులను అన్నిటిని నేను తుడిచేద్దాం అనుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారమ్మా? ఎప్పుడు? నోవా కాలంలో. ఎవరి కాలంలో? నోవా కాలంలో ఎన్ని విషయాలు చెప్పాడు? 2 విషయాలు. ఎన్ని విషయాలు? మొదటి విషయం ఏంటంటే, నేను చూసినప్పుడు మనుషుల యొక్క హృదయంలోంచి తలంపులు ఏవి కూడా మంచివి రావట్లేదు, కాబట్టి వీళ్ళని చేసినందుకు నేను సంతాపడుతున్నాను, కాబట్టి వీళ్ళందరినీ నేను ఏం చేస్తాను? తుడిచేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు? దేంతో? జల ప్రవాహంతో. దేంతో అండి? జల ప్రవాహంతో అని దేవుడు ఈ 2 మాటలను చెప్పాడు. ఎన్ని మాటలని? మొదటి మాట ఏంటి? మనుషుల యొక్క హృదయంలో ఆలోచనలు ఏవి కూడా మంచివి కానే కాదు. రెండోది ఏంటి? వీళ్ళని నేను జల ప్రవాహంతో తుడిచేస్తానని దేవుడు చెప్పాడు. మరి ఆ కాలంలో చూస్తే ఈ ఆదికాండం 6వ అధ్యాయం వరకు ఎప్పుడు కూడా ఆకాశం నుంచి వర్షం పడినట్టు చరిత్ర లేదండి. ఒకవేళ ఇదే తరంలో ఇదే మాట మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఏ మాట? మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఏ మంచి తలంపులు రావట్లేదు, నేను మిమ్మల్ని అందరినీ నీళ్ళతో తుడిచేస్తాను అంటే మీరు నమ్ముతారా? నమ్మరా? నమ్మరు కదండి. ఎందుకు నమ్మరు చెప్పండి? ఎందుకంటే ఎప్పుడైతే మన కళ్ళతో మనల్ని చూసినప్పుడు, ఎవరి కళ్ళతో చూసినప్పుడు? ఎప్పుడైతే మన కళ్ళతో మనల్ని చూసినప్పుడు ఎప్పుడు చెడ్డే వస్తున్నట్టు ఏం కనిపించట్లేదండి. కనిపిస్తున్నాయా? అప్పుడప్పుడు మన పిల్లల్ని ప్రేమిస్తుంటాం, అప్పుడప్పుడు కొడుతుంటాం, అవునా కదా? ప్రేమించినప్పుడు మంచి వచ్చిందని అనుకుంటాం కదా, మరి కొడుతున్నప్పుడు చెడు వచ్చింది అనుకుంటాం. ఈయనేమంటున్నాడు? ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అంటున్నాడు. మన జీవితంలో చూసినప్పుడు ఎల్లప్పుడూ చెడ్డవి కనిపించట్లేదు. అర్థమైందండి? మన జీవితంలో మన కళ్ళతో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎల్లప్పుడూ చెడ్డవేవి అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి,